నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, కేసీఆర్ నిన్న ఒక ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ వెళ్ళిపోయే వాళ్ళ వల్ల పార్టీకి ఏం నష్టం వచ్చేదేం లేదు అని చెప్పేసి అంటున్నారు. అంటే మీరేమంటారు సార్? అసలు పార్టీకి ఏం నష్టం జరగట్లేదంటారా? ఒక పార్టీ అధ్యక్షుడిగా అలాగే మాట్లాడాలి. మరి అయ్యో ఎలాగా పేర్ల వరకు మునిగిపోయామని అనకూడదు కదా. కేసీఆర్ కొన్ని తప్పులు చేశాడు, తప్పులు చేసిందని కనిపిస్తున్నాడు. మొదటి తప్పు ఏంటంటే ఆ ఉద్యమ పార్టీనేమో బీఆర్ఎస్ పార్టీగా మార్చడం. రెండో తప్పు ఏంటంటే మొత్తం ఇండియాలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల తాలూకు వాటి ముఖ్య నేతలకి, ముఖ్యమంత్రులకి మనం ప్రధానమంత్రిని మార్చుకుందాం, అవసరమైతే మీకు కావాల్సిన డబ్బులు ఇస్తా అన్నాడు. అంటే మొత్తం ఈ స్టేట్లన్నిటికీ డబ్బులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టే కదా. అలాంటి ఎంత సంపాదించాడు, ఎంత అవినీతి చేశాడు అన్నది నా దగ్గర ఇంత డబ్బు ఉందని ఆయనే చెప్పుకున్నాడు. ఆయన చేసిన రెండో పొరపాటు. మూడోది ఏంటంటే కవితకి పూర్తిగా హక్కులు ఇచ్చేయడం వల్ల కవిత చాలా గలాభా సృష్టించింది. ఆ ఎంపీగా ఉందంటే అక్కడ చెడ్డ పేరు తెచ్చుకుంది, ఇక్కడ మామూలుగా ఎమ్మెల్సీగా ఉందంటే ఇక్కడ కూడా చాలా చెడ్డ పేరు తెచ్చుకుంది. అంటే ఆవిడే అసలు యాక్చువల్గా మహమ్మద్ అలీ హోమ్ మినిస్టరు, ఆయన డెసిషన్ తీసుకునేవాడు కాదు. అందరూ కవిత దగ్గరికి వెళ్ళి కవితతో చెప్పినట్టయితే కవిత తండ్రితో చెప్పి మాట్లాడి ఏదో ఓకే చేసేది. దానికి ఏదో రేట్ ఉండేది. 12,000 రూపాయల ఇంట్లో అద్దెకుంటున్నటువంటి కవిత ఈరోజు 600 కోట్లతో ఇల్లు కట్టుకుంది. అంటే ఈ అవినీతి భాగవతం అంతా వీళ్ళే బయటికి చెప్పుకున్నారు. లేకపోతే కేసీఆర్ అంత తొందరగా ఊడిపోవలసినడు కాదు. దాని తర్వాత అవినీతి భాగవతం అంతా వాళ్ళే చెప్పుకొని బీఆర్ఎస్ అనుకొని. కేటీఆర్ మంచి పనివాడు, అంటే హార్డ్ వర్కర్, కానీ ఆయనకి అహంకారం ఉంది. ఎవరికైనా మనిషిలో ఎంత టాలెంట్ ఉన్నా వినయం గొప్ప సంపదమ్మ. 10 మందిని ఆకర్షించడం చిన్న విషయం కాదు. చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మంచి గౌరవంతో మాట్లాడాలి. మన మాటలో ఏ కోణంలో కూడా అమ్మ అందానికి నువ్వు బాగా స్పందిస్తా, హారిక అంటే ఉంది, అయిపోయింది. నువ్వు 10 మందితో చెప్తావు, నాకు 11 మంది శత్రువులు అవుతారు. అది ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని మనం ఎదగాలన్నమాట. అందువలన అది లేదు. కేటీఆర్కి అది ఉడుగు రక్తం కదా, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడడం కొంచెం దెబ్బతిన్నది. మూడోది హరీష్ రావుకి కేటీఆర్కి మధ్య పెద్ద గొడవలు. వాడు సిద్దిపేటలో బ్రహ్మాండం సంపాదించేస్తున్నాడు, వాడిని పార్టీలో తీసిమని కేటీఆర్. అదేంటా మన పార్టీకి అండాదండ ఆయనే కదా, ఆయన మీద మంచి గుడ్ విల్ ఉంది, మన ఎవరి మీద గుడ్ విల్ లేదని కేసీఆర్. తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ చేసేసరికి హరీష్ రావు నోరు ఇచ్చాడనమాట. ఇంత అనుభవం ఉండి, నీతో ఉండి, ఉద్యమంలో కేటీఆర్ ఉద్యమంలో లేడు కదా. ఇప్పుడు కేటీఆర్ని ఎలా వర్కింగ్ ప్రెసిడెంట్ చేస్తామంటే లేదు నువ్వే ఉండన్నారు. ఇప్పుడు గొడవలతో చేస్తున్నారు, కుటుంబ గొడవలు. కవిత ఏమో అరెస్ట్ అయిపోయింది, 5 మాసాలు అయిపోతుంది, 6 మాసాలు అయిపోతుంది, ఇంకా రాదు. కేటీఆర్ రేపు నేడు అరెస్ట్ అవుతాడు. కేసీఆర్ కూడా అరెస్ట్ వారెంట్లు వచ్చాయి. ఇప్పుడు చాలా చిక్కుల్లో పడ్డాడు కేసీఆర్. ఎక్సెప్ట్ ఈయన బీజేపీతో కలిసిపోతే తప్ప, బీజేపీకి మద్దతు ఇస్తేనే అంటాయి తప్ప ఇంకో మార్గం లేదు. బీజేపీకి మద్దతు ఇవ్వడానికి దానికి 5 సీట్లు ఉంటాయి కదా. ఉంటే నేను వస్తున్నట్టే రంటే అంటాం, 10 సీట్లు ఉంటే. అసలు సీట్లు వెళ్ళింది వస్తున్నట్టే ఎందులే మాకు సరిపోతుంది మేజిక్ ఫిగర్ అంటాం. అందువల్ల ఇవన్నీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలుస్తానంటే సోనియా గాంధీ ఊరుకుంటుందా? అప్పుడు కాంగ్రెస్ పార్టీలో కలుస్తాననే తెలంగాణ తీసుకున్నావు, తీసుకున్న తర్వాత మాట మార్చేసావు. ఒకసారి మనం మోసపోయిన తర్వాత మళ్ళీ మోసపోం కదా. అందులో అట్లాంటి పెద్దలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పబట్టే, ఆ కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తానని చెప్పబట్టే కదా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు మా మాట మారిస్తే ఎలాగా? అదే కాకుండా దళితుల్ని తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తాన్నావు, ఆ మాట మార్చావు కదా. దళితుల్ని ముఖ్యమంత్రి చేయకపోతే తగ్గోసుకుంటానని చెప్పావు. అలాగా మాటలు మార్చేవాడిని ప్రజలు నమ్మరు. అటువంటి ఇకపోతే రేవంత్ రెడ్డి ఉన్నాడంటే, రేవంత్ రెడ్డి ఆయన కూడా చిక్కుల్లో పడుతున్నాడు. పిసిసి ప్రెసిడెంట్ మార్చమని చెప్తున్నారు. ఆ పెద్దవాళ్ళంటే నేను అంటున్నారు. ఇప్పట్లో ముసలి వాళ్ళేమో మీరేమో అని హనుమంతరావు కానీ జానారెడ్డి కానీ వాళ్ళని మించిన వాళ్ళు ఎవరు లేరు కదా. అంతే గందరగోళంగా ఉంది రాజకీయం. అంటే వ్యక్తిగతమైన లబ్ధి కోసం పాటుపడే మనుషులు వీళ్ళందరూ.
ఇప్పుడు నువ్వు బీఆర్ఎస్ గురించి అడిగా కనుక బీఆర్ఎస్ చిక్కుల్లో ఉంటుందన్నమాట. డెఫినెట్గా వాళ్ళు చేసుకుంది అంతా. పార్టీ ఖాళీ అయిపోయింది, ఇంకేముంది, మిగతా వాళ్ళు మారిపోతున్నారు. మల్లారెడ్డి లాంటి అమాయకుడు బలమైన సపోర్ట్ ఆయన తెలుగుదేశంలో మారిపోదామని చూస్తున్నాడు, ఇక మారలేదు. అలాగున్నప్పుడు మీకు బీఆర్ఎస్ పోయినోళ్ళు పోనీయండి, మనకేం ఇబ్బంది లేదు. నీకు మనుషులు ఉంటాయి కదా, ఇబ్బంది లేనిది. నీకు వచ్చింది 39, ఎక్కడ నువ్వు వాళ్ళతో పోటీ పడతావు నువ్వు. అందువల్ల కొంచెం పరిస్థితులు మరి ఏమో, కొత్త వాళ్ళని నమ్ముతాడు. కొత్త వాళ్ళు వచ్చారంటే ఏమో పవన్ కళ్యాణ్ నమ్ముతారు. 5 సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ జీవితం ఏమిటో మనకు తెలుస్తుంది, ఎంతవరకు నమ్మాలో ఎంతవరకు అవాయిడ్ చేయాలో. అలాగే పాత వాళ్ళని ఈయన ఈ మేరకు, ఇప్పుడు సపోజ్ కొత్త వాళ్ళకి 50,000 కోట్ల రూపాయలు ఫండ్ వచ్చింది కేంద్రం నుంచి. వాడు ఏం ఆలోచిస్తాడు, కొంచెం ఎంతైనా సరే, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత ధనికుడైనా సరే, ఏదో మొత్తానికి ఫండ్ అంతా ముందు కాజేసేద్దాం అని చెప్పేసి, అంటే అక్కడ ఎవడో సెక్రటరీ ఎవడో ఉంటాడనమాట. పిచ్చోడా 50,000 కోట్లు వచ్చినట్టు అంతకుముందు 10,000 కోట్లే పంచిపెట్టారయ్యా, 40,000 కోట్లు లోన ఇస్తున్నారు అని చెప్తాడు. పిచ్చి కొద్ది కుదరదు అంటాడు. పోను 25,000 కోట్లు నువ్వు తీసుకో, 25,000 కోట్లు పంచిపెట్టు అంటాడు. అది అలాగా అంటాడు. నీకెందుకు 25,000 కోట్లు కాదు, 25,000 కోట్లనే 50,000 కోట్లు పంచిపెట్టినట్టుగా నీ మేనేజ్ చేస్తా కదా అంటాడు. ఇక్కడ పడతారన్నమాట. ఇక్కడ పడిన తర్వాత మళ్ళీ ఎవరైతే మేనేజ్ చేస్తారని చెప్తారో వాడే ఈ బొక్కలన్నీ బయట పెడతాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తాలూకు ఆ పార్టీలో ఉన్న కలెక్టర్లు అందరూ జరిగింది ఏమిటో మీకు చెప్తాను వచ్చారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు అవన్నీ కలెక్టర్లు చెప్తున్నారు. ఇది రాజకీయం. అందువల్ల ఇది నిఖార్సైన సేవాభావం ఉంటే తప్ప, అందుకే కర్ణుడు చెప్తాడన్నమాట, నువ్వు చేయాలనుకుంది చేసేయి, కుడి చేతితో చేసింది ఎడమ చేయి తెలియకూడదు. ఆ విధంగా ఇవ్వాలన్నమాట. ప్రజలు సేవ చేద్దాం అనుకున్నా కదా, అక్కడి నుంచి వచ్చిన 50,000 కోట్లు అంటే 50,000 కోట్లు పంచేయి. నువ్వు మరణించినా సరే నీ పేరుండిపోద్ది. ఒక 50,000 మందికి ఏదైనా ఉపాధి కల్పించామనుకో, వాళ్ళు తరతరాలు చెప్పుకుంటారు ఏమి ఇచ్చాడండి. అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడడం? మాట్లాడితే ఏమవుతాడు, రేపొద్దున మాట్లాడినా నమ్మరు. ఇటు మోసగాట్రా, మనుషుల్ని బాగా మాయ మాటలతో అట్రాక్ట్ చేస్తాడు అనుకుంటాడు. ఎవరు తీసిన గొయ్యలో వాళ్ళే పడతారు, ఎవరో పడరు. వాళ్ళు చేసుకుంది వాళ్ళకే వచ్చింది. ఇక్కడ పడతారన్నమాట. ఇక్కడ పడిన తర్వాత మళ్ళీ ఎవరైతే మేనేజ్ చేస్తారని చెప్తారో వాడే ఈ బొక్కలన్నీ బయట పెడతాడు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ తాలూకు ఆ పార్టీలో ఉన్న కలెక్టర్లు అందరూ జరిగింది ఏమిటో మీకు చెప్తాను వచ్చారన్నమాట. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా దోచుకున్నాడు అవన్నీ కలెక్టర్లు చెప్తున్నారు. ఇది రాజకీయం. అందువల్ల ఇది నిఖార్సైన సేవాభావం ఉంటే తప్ప, అందుకే కర్ణుడు చెప్తాడన్నమాట, నువ్వు చేయాలనుకుంది చేసేయి, కుడి చేతితో చేసింది ఎడమ చేయి తెలియకూడదు. ఆ విధంగా ఇవ్వాలన్నమాట. ప్రజలు సేవ చేద్దాం అనుకున్నా కదా, అక్కడి నుంచి వచ్చిన 50,000 కోట్లు అంటే 50,000 కోట్లు పంచేయి. నువ్వు మరణించినా సరే నీ పేరుండిపోద్ది. ఒక 50,000 మందికి ఏదైనా ఉపాధి కల్పించామనుకో, వాళ్ళు తరతరాలు చెప్పుకుంటారు. దాన ధర్మాల్లో సేవాభావం, దాన ధర్మాల్లో అంత గొప్పతనం ఉంది. అది చేసేవాడు ఏమన్నాడు, కేసీఆర్ అని మాటలే కదా, నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను నేను, మీ పిల్లలతో పాటు మీ ఇంటికి చుట్టాలు వచ్చినా, మీ ఇంట్లో బర్రెలు ఉన్నా ఏమున్నా దొడ్లో కట్టుకున్నట్టు విశాలమైన కొంపలు కడతా అన్నాడు. ఏమి ఇచ్చాడండి? అట్లాంటప్పుడు ఎందుకు మాట్లాడడం? మాట్లాడితే ఏమవుతాడు, రేపొద్దున మాట్లాడినా నమ్మరు. ఇటు మోసగాట్రా, మనుషుల్ని బాగా మాయ మాటలతో అట్రాక్ట్ చేస్తాడు అనుకుంటాడు. ఎవరు తీసిన గొయ్యలో వాళ్ళే పడతారు, ఎవరో పడరు. వాళ్ళు చేసుకుంది వాళ్ళకే వచ్చింది. ఓకే సార్, థ్యాంక్ యూ.